నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ప్రభుత్వ విప్కు కేటాయించిన ఛాంబర్లో ముహూర్త సమయంలో ప్రభుత్వ విప్ చైర్లో ఆసీనులైన బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లి అభినందించిన కూటమి నేతలు వరవల ఈతకోటలు. కొంతలో ముసలమ్మ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ నియోజకవర్గ నేత ఈతకోట తాతాజీ స్వాగతం పలికిన రజా త్రినాథ్ తదితర కమిటీ సభ్యులు. గృహానికి చేరిన గోవాలో హత్యకు గురైన యువకుడి మృతదేహం. మెగా క్రికెట్ టోర్నమెంట్లో గురువారం ఆటలను ప్రారంభించిన ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్. రాజీవ్ యువసేన న్యూ ఇయర్ వేడుకల్లో కేక్ కట్ చేసిన మాజీ కౌన్సిలర్లు గురుజు సూరిబాబు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 115వ నెంబర్ ఛాంబర్ను కేటాయించారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 2:55 బొలిశెట్టి శ్రీనివాస్ వారికి కేటాయించిన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ ఛాంబర్లో బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లోని శ్రీ పొంతలో ముసలమ్మ తల్లివారి 42వ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కాగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఆయనం బాలకృష్ణ తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో గౌరవ అధ్యక్షుడు రజా త్రినాథ్, సూరపురెడ్డి శ్రీనివాస్, ఏ సతీష్, కర్రి లోవరాజు, రాయి సతీష్, పెద్దిరెడ్ల రమేష్, నరేంద్ర, కర్రి సత్యనారాయణ, ఏమని సత్యనారాయణ, ఎన్ మల్లి, ఎం శ్రీనివాస్, పన్నగంటి ప్రసాద్, కర్రి భాస్కర్రావు, గుడివాడ ప్రసాద్, పులి రామారావు, టి సోమేశ్వరరావు, ఎం బాలాజీ, ఎన్ వెంకటేశ్వరరావు, పి గోపి తదితరులు పాల్గొన్నారు. 42 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నామంటే మరి ఆ నవోదయ ఫ్రెండ్స్ మరి ఎంతో మన ఏదైతే ఉన్నారో యువ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా గొప్ప కార్యక్రమం, దానికి బాగా శక్తి ఉండాలి, సమయం ఇవ్వాలి. అలాంటిది యువ ఫ్రెండ్స్ సర్కిల్ మరి ఆయన తీసుకెళ్ళి త్రినాథ్ గారు ఎంతో గొప్పగా మరి ఇందాక బాలకృష్ణ చెప్పినట్టు ప్రతి సంవత్సరం కొత్త శక్తుల్ని, యువ శక్తులను అందులో కలుపుతూ ఈ 42 సంవత్సరాలు చేస్తున్నారంటే చాలా గొప్ప విశేషం. ఏమైనా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఎందుకంటే మనం చెప్తున్నామంటే హిందూ సమాజంలో దేవాలయాల పరిరక్షణ అన్న ఒక ఉద్యమం ద్వారా రేపు జనవరి 5న విజయవాడలో మరి జరుగుతున్న దేవాలయాల పరిరక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా ఇదే సమస్య మీద ఏదైతే దేవాలయాల మీద జరిగిన 5 సంవత్సరాలు అరాచకాలు జరిగినాయో, మరి గుళ్ళులో దోషాలు, మరి అలాగే రథాల దోషాలు జరిగి ఈ దేవాలయాలను పరిరక్షించుకోవాలన్న ఆలోచన వచ్చి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా విశ్వ హిందూ పరిషత్తు పెట్టిందంటే ఇదే ముఖ్యం. ఇదే ఎందుకంటే వార్డుల్లోకి వచ్చి వివిధ వ్యక్తులు, మనకు తెలియని వ్యక్తులు వచ్చి మత మార్పుడికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. తెలియక ఈ పేద ప్రజలు ఈ మాయ మాటలు నమ్మి వెళ్తున్నారు. ఏదైనా హిందూ సమాజం చాలా బలమైంది. ప్రతి ఓడు కూడా ఈ భారతదేశంలో ఉన్నవాడు హిందువే. అందుకు హిందువులందరం కూడా మన హిందూజన్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ పుంతల ముసలి అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ వార్డులో మరి ఈ యొక్క గ్రామ ప్రజలకు అందరికీ ఉండబట్టే 42 సంవత్సరాలు జరుగుతున్నట్టు దానికి ఉదాహరణ అదే. మరి నేను ఎంతో త్రినాథ్ గారు మరి ఆయన శక్తి మించి దీన్ని ఖర్చు పెడుతూ
ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా తీసుకొచ్చారు. గత 42 సంవత్సరాలుగా శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలను మనం ఈ పందిట్లో అమ్మవారి సన్నిధిలో ఉత్సవ కమిటీ పేరు మీద యువ ఫ్రెండ్ సర్కిల్ పేరు మీద నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీ తాతాజీ గారు మాకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధికి రావడం మాకు ఎంతో సంతోషదాయకమైన విషయం. మరి ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ మరి రాష్ట్ర బీజేపీ నాయకులుగా మరి ఎంతో ప్రగతి సాధిస్తున్న ఆయనకి మరి అమ్మవారి ఆశీస్సులు మరింత మెండుగా ఉండాలని మరి 10వ తేదీన అమ్మవారి సన్నిధిలో శాంతి నివేదనగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ లలిత సహస్రనామ పారాయణం, శ్రీనివాస కళ్యాణం, వినాయక కళ్యాణం, శాస్త్ర దీపాలంకరణ ఇత్యాది ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరి భక్తిభావాన్ని పెంపొందించి మరి రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండేలా ప్రజలందరూ సత్ప్రవర్తనలు ఉండేలా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ సీతారాంపేట కొబ్బరి తోట మధ్యలో వేయించేసినటువంటి పొంతల ముసలమ్మ అమ్మవారి 42వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పందిట్లో తనకి కుదిరినంత ఈ ఫ్రెండ్ సర్కిల్ అన్నయ్య పెద్దోడైపోయినా కానీ ఈ ఫ్రెండ్ సర్కిల్ యువ ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు యువతులతో నింపుతానే ఉంటాడు ఆయన. ప్రతి సంవత్సరం కొత్త కొత్త యువకులు వచ్చి సర్కిల్లో కలవడం, ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడం, అమ్మవారి ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఏదైతే ఈ సీతారాంపేటలో దురదృష్టవశాత్తు చాలా మత మార్పిళ్ళు జరిగినాయి, బడుగు బలహీన వర్గాలు చెందిన వారు బాగా పేదవారు ఎక్కువగా ఉండటం వలన వారిని ప్రలోభాలు పెట్టి ఇక్కడ మత మార్పిళ్ళు జరిగినాయి. ఇలాంటి దుష్కర్మల చర్యలు జరుగుతున్నా కూడా ఇంకా ధర్మాన్ని నిలబెడటానికి పక్కనున్న రామాలయం కమిటీ కానీ, ఇక్కడున్న అమ్మవారి కమిటీ యువ సర్కిల్ కానీ, ఆ పక్కనే మాంకళ అమ్మవారి నవోదయ ఫ్రెండ్ సర్కిల్ కానీ వీరందరూ చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు, అదేవిధంగా ఈ సీతారాంపేటలో వినాయక చవితి కార్యక్రమాల మహోత్సవాలు ఈ జాతిని హిందూ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేసే విధంగా వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందిస్తూ గోవా ట్రిప్కు వెళ్లిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం గురువారం పట్టణానికి వచ్చింది. 5 యువకులు 3 యువతులు చేసిన గోవా ట్రిప్లో రవితేజ ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఒక యువతితో హోటల్లో యజమాని కొడుకు అసభ్యకరంగా ప్రవర్తించడంతో రవితేజ ఘర్షణకు దిగడంతో హోటల్లో పనిచేసే వారందరూ కర్రలతో దాడి చేయడంతో తలపై గట్టిగా గాయం తగలడంతో రవితేజ మృతి చెందాడు. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న కుర్రోళ్ళకి ఇలా జరుగుతుంటే అన్యాయం మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా అడగాల్సి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ప్రతి రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుంచి వెళ్లే ప్రైవేటుల నుంచి ఎంతో ఆదాయం పొందుతున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ఎవరు ఈ లోటు తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈ విషయంలో గోవా గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ చర్చించి ఇటువంటి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ భవనంలో స్వర్గీయ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్లో గురువారం 7వ రోజులుగా క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. గురువారం క్రికెట్ పోటీలను ఏఎంసీ మాజీ చైర్మన్ తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఏరుబండి సతీష్, సత్యనారాయణ యేసుల చేతుల మీదుగా ప్రారంభించారు. నిర్వాహకులను అతిథులు అభినందించారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని క్రికెట్ పోటీలకు తిలకించారు. నైట్ ఫోన్ స్విచ్ అయిపోయింది. ప్రతి పండక్కి సంక్రాంతి పండక్కి కూడా గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం, తద్వారా 8వ సంవత్సరం ఈ సంవత్సరం. అలాగే ఏదైతే పండగలోని నేను టోర్నమెంట్ ప్రారంభించిన నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే సుమారుగా 50 టీములు రావడం జరిగింది. ఈ 50 టీములు కూడా ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా మా ఇక్కడ ఆర్గనైజింగ్ చేసే చిన్న కానీ, సలీం కానీ, కరీం కానీ,
అందరూ కూడా చాలా డెడికేటెడ్గా చేస్తూ ఎవరిని కూడా సోదరభావంతో చూస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈరోజు అందరూ కూడా మరి ఈరోజు ఫస్ట్ లీగ్స్ అయిపోయినాయి. నిన్నటి నుంచి కూడా సెకండ్ లీగ్ జరుగుతూ ఉంది. తర్వాత క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతుంటే ఫైనల్ 9వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి మా యొక్క టోర్నమెంట్కి ఈరోజు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన రాంప్రసాద్ గారికి, సతీష్ గారికి, సత్యనారాయణ గారికి, లేస్ గారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి నెలలో ఏదైతే యువత చెడు వ్యసనం వైపు వెళ్లకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల సీతర్ గారు తన తండ్రి గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ పేరిట క్రమం తప్పకుండా గడిచిన 8 సంవత్సరాలుగా మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ క్రీడల పట్ల యువత మక్కువ పెంచుకోవాలి, శారీరకంగా బలంగా తయారవ్వాలంటే క్రీడల్లో రాణింపు రావాలనే ఉద్దేశంతో వారు తన తండ్రి గారి పేరుని క్యాంపు ఈ మెగా టోర్నమెంట్ పెట్టి విజయవంతంగా నిర్వహించడంతో పాటు తాడేపల్లి కూడా అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రముఖులందరూ కూడా ఈ స్టేడియం ఆహ్వానించి మమ్మల్ని అందరినీ గౌరవించడం చాలా సంతోషం. ఇవాళ ఎంతోమంది తండ్రులు ఆస్తులు సంపాదించినప్పుడు కూడా ఏదో వారి తండ్రుల గారి పేరు సార్థకంగా చేసే కార్యక్రమాలు ఎవరో కూడా చేయలేకపోతున్నారు. సమయం లేక కొంతమంది అయితే, కొంతమంది వెసులుబాటు లేక. అయితే శ్రీ గొర్రెల శ్రీధర్ గారు తన తండ్రి యొక్క లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ పెట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు మంచినీళ్ళు సరఫరా చేయడం కానీ, దేవ కార్యక్రమాలు చేయడం కానీ, ఇటువంటి టోర్నమెంట్లు పెట్టడం కూడా వారి తండ్రికి వారి ఘనమైన నివాళులు అర్పిస్తుందని మేము భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడేపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల సీతర్ అన్నయ్య గారు సారథ్యంలో జరుగుతున్నాయి. ఈ పండగ సమయంలో యువత తప్పుదారి పట్టకుండా ఈ యొక్క టోర్నమెంట్కి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి యువత అందరూ కూడా సక్రమంగా మంచి పద్ధతిలో పెట్టినందుకు అన్నయ్య గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న కరీం, చిన్న, సలాం ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల యువత అంతా కూడా మంచి క్రమశిక్షణ మార్గంలో ఉంటుందని కోరుకున్నాను. స్థానిక 5వ వార్డులోని కోతిబొమ్మ సెంటర్ సాయిబాబా గుడి వద్ద రాజు యువసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. మాజీ కౌన్సిలర్, జనసేన నాయకులు గురుజు సూరిబాబు చేతుల మీదుగా న్యూ ఇయర్ కేక్ను కట్ చేయించారు. ఆయన రాజీవ్ యువసేన సభ్యులంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురుజు శ్రీకాంత్, దేవాబత్తుల రాము, బండారు శ్రీనివాస్, బండారు పండు, జగత స్వామినాయుడు, మారేపుడి మోహన్, దిందుకూరి వర్మ, మద్దాల చిన్న, గట్టుబోయిన బంగారయ్య, గట్టుబోయిన నాగరాజు, రాజు యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఐదవ వార్డులో సాయిబాబా గుడి సెంటర్లో రాజు యువసేన తరపున ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్డు ప్రజలకి, అలాగే పట్టణ ప్రజలకి, నియోజక ప్రజలకి అందరికీ కూడా తెలియజేయటకు ఇక్కడ ఉన్న రాజు యువసేన తరపున అందరూ కేక్ కట్ చేసి ఇక్కడ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని, అందరికీ ఆరోగ్యాలు బాగోవాలని, అలాగే తాడేపల్లి దినదిన అభివృద్ధి చెందుతూ విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యపరంగా, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అన్ని రకాలుగా కూడా తాడేపల్లి డెవలప్ అవ్వాలని, అలాగే 5వ వార్డు ఇంకా అన్ని రకాలుగా డెవలప్ అయ్యి ముందుకెళ్ళాలని, అలా మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం మంచి జరిగేటట్టు జరగాలని కోరుకుంటూ ఈ తాడేపల్లి ప్రజలకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. కోతిబొమ్మ సెంటర్లో సాయిబాబా గుడి దగ్గర 5వ వార్డు నాయకులు, పూజలు, గౌరవనీయులు గురు సారుబాబు గారు అన్నయ్య గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే రాజు యువసేన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వాళ్ళకి అండదండలుగా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి ముక్కు గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్టలోని జనతా ఆసుపత్రిలో లయన్ DVV విశ్వేశ్వరరావు ఆర్థిక సౌజన్యంతో గురువారం ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు VVN లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని SBI మార్కెట్ యార్డ్ బ్రాంచ్ మేనేజర్ G జవహర్లాల్ ప్రారంభించారు. 95 మంది ఉచిత రక్త షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. లయన్స్ క్లబ్ తరపున చేపట్టే ఓ ప్రాజెక్టుకు తమ బ్యాంక్ ద్వారా స్పాన్సర్ చేయడానికి కృషి చేస్తానని బ్యాంక్ మేనేజర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి చిన్నం జగదీష్, గరికపాటి బాపయ్య శర్మ, LSV నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, వంగపండు రామ్మోహన్ రావు, CH వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, విఘ్నేష్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ అభినందనలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రెండవది, ప్రతి సంస్థకి వ్యక్తిగత వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థని ఎంత బలంగా మనం నిలబెట్టగలిగితే అంత మంచిది. ఎందుకంటే వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకుంటూ వ్యవస్థను బలంగా నిలబెడితే భావితరాలు కూడా పనికొస్తుంది. అటువంటి మంచి దృక్పథంతో ఉన్నటువంటి సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఇన్ని వందల దేశాల్లో పనిచేస్తూ అందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఇంకొక విషయం. ఇంకొకటి ఏంటంటే, ధర్మానికి 4 పాదాలు అన్నట్టుగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి 5 పిల్లర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఐ థింక్ 5 పిల్లర్స్: విజన్, హంగ్రీ, అండ్
అంటే డయాబెటిక్, ఎన్విరాన్మెంట్ ఒకటి, అండ్ క్యాన్సర్ అయితే క్యాన్సర్. సో 5 పిల్లర్స్ అని నేను గతంలో విన్నట్టుగా జ్ఞాపకం. దీంట్లో ఇవన్నీ కూడాను సమాజ సేవ కోసం, సమాజంలో ఉన్నటువంటి బాధితుల కోసం అవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి లేక వాళ్ళని దగ్గరికి రప్పించుకొని వాళ్ళకి సరైన విధంగా సహకారం అందించడం వీళ్ళ దృక్పథం, లక్ష్యం కూడా. ఈ లక్ష్యాన్ని ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు చక్కగా సంఘటితంగా అందరూ కలిసి, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ చూస్తే నాకే ఉత్తేజం కలుగుతుంది. వీళ్ళందరికీ కూడాను ఇదే ఈ స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనం 2వ తారీఖు నిర్వహించే ఈ డయాబెటిక్ క్యాంప్కి ఇచ్చేసిన లైన్ ప్రముఖులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ద్వారా డయాబెటిక్ క్యాంప్ ఇక్కడ జనతా హాస్పిటల్లో డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు అయిన జి జవహర్ గారు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు స్పాన్సర్గా మా సీనియర్ లైన్ సభ్యులు, పాస్ట్ ప్రెసిడెంట్ అయిన లైన్ డివిపి విశ్వేశ్వరరావు గారు వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలుసు, ప్రతి నెల మనం క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాలను అనుసరించి డయాబెటిక్ అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. చుట్టుపక్కల సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు డయాబెటిక్ స్క్రీనింగ్ చేయించుకుని వాళ్ళు తద్వారా మెడిసిన్స్ రికమెండేషన్ కూడా చేయించుకునే జరుగుతుంది. ప్రతి నెల 2వ తారీఖు నిర్వహించే ఈ డయాబెటిక్ క్యాంప్కి ఈరోజు హాజరైన లయన్స్ మిత్రులందరికీ, నాయకులందరికీ పేరు పేరున శుభాభినందనలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ముఖ్య అతిథిగా ఈరోజు మన క్యాంప్ని ఇలాగేట్ చేయడానికి వచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ జవహర్లాల్ గారికి ప్రత్యేకంగా మన లయన్స్ క్లబ్తో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇందాక మన బషీర్ గారు చెప్పారు, లయన్స్ క్లబ్ తాడేపల్లి చరిత్ర మోర్ దెన్ 50 years, 50 సంవత్సరాలకు పైబడిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బ్రాంచ్గా ఉన్న తాడేపల్లిగూడెం అనేక సేవా కార్యక్రమాల్లో ఎన్నో సందర్భాల్లో మనం ముందుండడం జరిగింది. ఈ ఏదైతే ఉందో అదే ఒక పరంపర కానీ ఆనవాయితీ కానీ కంటిన్యూ చేస్తూ మనం ఈ 2 కార్యక్రమాలని ప్రతి నెల తప్పకుండా చేస్తాం. అదనంగా మనం ఎన్నో అవసర సేవా కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటుగా ఈ 2 మనకి ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్స్గా మనం చేస్తున్నాం. ఈ 2 ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నామంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మనకి ఎప్పుడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం లయన్స్ క్లబ్ చెప్తుంది. ప్రపంచంలో సుమారుగా మోర్ దెన్ 200 కంట్రీస్లో ఉన్నటువంటి లయన్స్ ఏమి చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. లయన్స్ క్లబ్ ఏం చేస్తుంటే చాపకింద నీరులాగా అవసరమైన చోట పరిగెడుతుంది, ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ద్వారా సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలని లయన్స్ క్లబ్ యొక్క ఆలోచన. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో బుధవారం రాత్రి అన్నమయ్య పదసుధ రజోత్సవ కార్యక్రమాన్ని జరిగింది. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. దయనీయంగా తనను తాను ఎంతో చిన్నపుచ్చు ఆటలాడిస్తున్నాయి. విద్య అసలు వెనగంపు మనం చదువుకున్నాం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం కాకడహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సేవలందించారు.
గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమం, అలాగే 6:30కు బాబావారికి వివిధ పదరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజన దర్శనంలో జరుగు, అలాగే మధ్యాహ్నం 12 గంటలు 12 గంటల హారతి, మధ్యాహ్నం 12:30కు అన్నదాన సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం 5:30 నుంచే 6 నుంచి అందరూ పాల్గొని భక్తితో బాబావారికి అభిషేకానికి హారతులకి అన్నిటికీ పాల్గొని స్వీకరించి వస్తున్నాము. స్థానిక గణేష్ నగర్లో గణేష్ సుబ్రహ్మణ్యేశ్వర గుడి ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు కళ్యాణ రామచంద్రరావుకు నూతన సంవత్సర సందర్భంగా స్థానికులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి సాలువా కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బలుసులమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన నిర్వాహకులు శ్రీరంగం అంజీ, పాతూరు యూత్ సురేష్, ఆటో యూనియన్ నాయకులు అప్పలనాయుడు, నారాయణమూర్తి తదితరులు కళ్యాణ రామచంద్రరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ షిరిడి సాయి తత్సంగధ్వన మందిరంలో గురువారం పురస్కరించుకొని ఉదయం ప్రత్యేక హారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం కాకరపర్తి జ్ఞానేశ్వరరావు వెంకటరమణ, రాధాకృష్ణ జ్యోతి దంపతులు సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. మందిర కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు బాబావారి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా 4 హారతులు, సోపాచార పూజలతో రోజు పూజాకర్మలు జరపడతాయి. ఇదే విధంగా ప్రతి గురువారం కూడా బాబావారికి అన్న సమారాధన కార్యక్రమం, అలాగే అభిషేక కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాధాకృష్ణ వారి కుటుంబ సభ్యులచే ఈరోజు భోజన కార్యక్రమం జరగబడుతుంది. ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా బాబావారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి, అలాగే మేము బాబావారికి అన్న సమారాధన కార్యక్రమానికి అన్నదాన సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు ఉంటే బాబావారి గుడి వద్దకు వచ్చి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఇచ్చిన పంట రసీదు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి వారు కూడా బాబావారి కార్యక్రమంలో పాల్గొని, అంటే ఇది బాబావారి అన్న సమాధాన కార్యక్రమం ప్రతి వారం జరుగుతుంది కనుక, అలాగే 4 పండుగల కార్యక్రమం కూడా అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు విచ్చేసి కార్యక్రమం పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు మండలం దర్శపర్రులో పుంతల ముసలమ్మ ఉత్సవాలు బుధవారం రాత్రి అత్యంత వేడుకగా జరిగాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన పుంతల ముసలమ్మ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ ముసలమ్మ అమ్మవారిని, దాని పక్కనే ఉన్న నేత్రాలమ్మ అమ్మవారిని ఇద్దరిని గ్రామ దేవతలుగా పూజించి జనవరి 1వ తేదీన భారీ ఎత్తున ఉత్సవం జరుపుతారు. గత 50 సంవత్సరములుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నేత్రాలమ్మ అమ్మవారికి ఇత్తడి మకర తోరణాన్ని వీరంశెట్టి పుల్లపరాజు, గుమ్మానికి ఇత్తడి తొడుగును పాలూరి సూర్యారావు, ముసలమ్మ తల్లి ఇత్తడి ఉత్సవ విగ్రహాన్ని కడకట్ల అబ్బులు చేయించారు. పాలూరు కిషోరు తదితరులు పాల్గొన్నారు. దర్శపర్రు గ్రామం అంతా ఈ ఉత్సవాన్ని వేడుకగా జరుపుకుంటారు. ఉదయమే గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, చీరలు, నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. గుడి ముందు తిరణాళ్ళు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో భక్తులు కిక్కిరిసి ఉంటారు. పెద్ద ఎత్తున దుకాణాలు వెలుస్తాయి. రంగుల రత్నాలు, జైంట్ వెల్లర్స్ ఏర్పాటు చేశారు.
స్థానిక భాగ్యలక్ష్మిపేటలోని శ్రీ మారుతి స్వామివారి ఆలయం ముందు ముక్కోటి ఉత్సవాలు పురస్కరించుకొని బుధవారం ఉదయం మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ చేతుల మీదుగా రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బిలి రాజేష్, శిరీష దంపతులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ రీసైక్లింగ్ చేస్తున్న వ్యాపారులను అరెస్టు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు ఏఆర్కే హనుమంతరావు డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం ఇవ్వగానే ఆ బియ్యాన్ని కిలో 14 రూపాయలకు అమ్మేస్తున్నారని, ఆ బియ్యాన్ని వ్యాపారులను రీసైక్లింగ్ చేసి 50 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. అటువంటి వ్యాపారులను అరెస్టు చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయర్స్ మంత్రి నాదెండ్ల మనోహర్ విజిలెన్స్ అధికారులకు వినతి పత్రాలను పంపారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవితా కేంద్రంలో బలివాడ సతీష్, మౌనిక దంపతులు దివ్యాంగుల పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులతో న్యూ ఇయర్ కేక్ను 5వ వార్డు సచివాలయ మహిళా పోలీస్ ప్రశాంతి, ఉపాధ్యాయుని కె కుమారి, బలివాడ మౌనికలు కట్ చేయించారు. దివ్యాంగ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, 5వ వార్డు సచివాలయం అడ్మిన్ బంగారరాజు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి వారం గురువారం అండి ముందు వరకు మనం అన్నదానం చేస్తున్నామండి ఆయన పేరు మీద. అలాగే ఎవరైనా పెళ్ళిరోజు కానీ పుట్టినరోజు కానీ జరిపిన ఉంటే అన్నదానం నిమిత్తం 200 మందికి 8,500 అవుతుందండి. ఇలా వచ్చే దారి ఉంటే మా సెల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా పేరు శ్రీకాంత్ కుమార్ అండి. సెల్ నెంబర్ 950-267-939 పేరు మానేపల్లి 944-0840-500 అండి. మానేపల్లి శ్రీనివాసరావు. నా పేరు శ్రీకాంత్ కుమార్ అండి. 950-267-993 అండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఇలా రాసుకుని మేము 5 రోజులతో 900 మంది వరకు పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.